ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. ఈ సెషన్లో మనం ఇండియన్ సొసైటీలోని చాలా కీలకమైన అంశం అంటే కుటుంబం, వివాహం మరియు బంధుత్వం గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రతి కాన్సెప్ట్ను విజువల్స్తో పరీక్షలో తేలికగా గుర్తుండేలా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా మన ప్లాన్ ఏంటో చూద్దాం. ఈ 5 ముఖ్యమైన విభాగాలను ఒక్కదాని తరువాత ఒకటి ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుందాం. పునాదుల నుంచి మొదలుపెట్టి ఒక్కో అంశాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తే మొత్తం టాపిక్ పైన మనకు పూర్తి స్పష్టత వస్తోంది. రైట్, మొదటి అంశంతో మొదలుపెడదాం. సమాజానికి ఒక బిల్డింగ్ బ్లాక్ లాంటిది కుటుంబం. అసలు కుటుంబం అంటే ఏమిటి, దాని నిర్వచనమేంటి చూద్దాం. మనం మెకైవర్ ఇచ్చిన ఈ ప్రామాణిక నిర్వచనంతో మొదలుపెడదాం. ఆయన ప్రకారం కుటుంబం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం పిల్లల్ని కని పెంచడం. కాని ఇది ఒక్కటేనా? మర్డాక్, లోవీ లాంటి ఇతర సామాజిక శాస్త్రవేత్తలు ఏమన్నారంటే కుటుంబానికి ఆర్థిక సహకారం, మానసిక మద్దతు ఇవ్వడం లాంటి మరెన్నో ముఖ్యమైన పనులు కూడా ఉంటాయని చెప్పారు. ఇప్పుడు మన పరీక్షల పరంగా చాలా ముఖ్యమైన అంశానికి వచ్చాం. అదే భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. మన సాంప్రదాయ సామాజిక నిర్మాణానికి ఇది వెన్నెముక లాంటిది. ఇక్కడ ఇద్దరి పేర్లు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి: ఇరావతి కార్వే మరియు కెఎం కపాడియా. ముఖ్యంగా ఇరావతి కార్వే నిర్వచనం చూడండి. ఒకే పైకప్పో, ఒకే వంటగది అనే ఈ 2 పదాలు ఉమ్మడి కుటుంబం యొక్క ప్రధాన లక్షణాలు. ఇవి పరీక్షలో కీవర్డ్స్ లాంటివి. ఉమ్మడి కుటుంబాన్ని మనం ఒక నాణెనికి 2 వైపులా చూడాలి. ఒకవైపు అది దాని సభ్యులకు సామాజిక భద్రత, ఆర్థిక రక్షణ ఇస్తుంది. కాని మరోవైపు వ్యక్తిగత స్వేచ్ఛకు అంతగా ఆస్కారముండకపోవచ్చు. ఒక్కోసారి వ్యక్తిత్వ వికాసానికి అడ్డంకిగా కూడా మారచ్చు. ఇంత బలంగా కొన్ని శతాబ్దాలపాటు మన సమాజంలో కొనసాగిన ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎందుకు బలహీనపడింది? అసలు దాని విచ్ఛిన్నానికి దారితీసిన కారణాలేంటి? సమాధానం ఈ 4 ప్రధాన అంశాలలో ఉంది. పారిశ్రామికీకరణ వల్ల వచ్చిన ఉద్యోగాలు, పట్టణాలకు వలసలు, ఆధునిక విద్యతో పెరిగిన వ్యక్తిగత ఆలోచనలు, ఇంకా పాశ్చాత్య సంస్కృతి ప్రభావం. ఇవన్నీ కలిసి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ స్థానంలో చిన్న, కేంద్రక కుటుంబాలకు ప్రాధాన్యత పెరిగేలా చేశాయి. కేవలం సామాజిక మార్పులే కాదు, చట్టాలు కూడా కుటుంబ వ్యవస్థపై చాలా పెద్ద ప్రభావం చూపాయి. ఈ టైంలైన్ను గమనించండి. మహిళలకు ఆస్తి హక్కు ఇవ్వడం, వారసత్వ చట్టాలలో మార్పులు తీసుకురావడం లాంటివి వ్యక్తిగత హక్కులకు ప్రాధాన్యతనిచ్చాయి. ఇది కూడా ఉమ్మడి కుటుంబాల నుండి కేంద్రక కుటుంబాల వైపు మార్పును మరింత వేగవంతం చేసింది. సరే, కుటుంబం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ కుటుంబానికి మూల స్తంభం లాంటి వివాహ వ్యవస్థ గురించి చర్చిద్దాం. అసలు వివాహంలో ఎన్ని రకాలున్నాయి? వాటిని ఎలా వర్గీకరిస్తారు? మనస్మృతి ప్రకారం హిందూ వివాహాలు మొత్తం 8 రకాలు. వీటిని మళ్లీ 2గా విభజించారు. ఆమోదించబడినవి అంటే ప్రశస్త వివాహాలు, మరియు ఆమోదించబడినవి అంటే అప్రశస్త వివాహాలు. ఈ 8 పేర్లు, వాటి వర్గీకరణ పరీక్షకు చాలా ముఖ్యం. ఇప్పుడు భాగస్వాముల సంఖ్య ఆధారంగా చూద్దాం. ఏకవివాహం అంటే ఒక వ్యక్తికి ఒకే సమయంలో ఒకే జీవిత భాగస్వామి ఉండటం. ఇక బహువివాహంలో మళ్లీ 2 రకాలున్నాయి. ఒక పురుషుడు ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకుంటే దాన్ని బహుభార్యత్వం లేదా పాలిగైని అంటాం. అదే ఒక స్త్రీ ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకుంటే అది బహుభర్తృత్వం లేదా పాలియాండ్రీ. ఈ తేడాలు ప్రిలిమ్స్కి చాలా ముఖ్యం. ఇక్కడ సామాజిక హోదాపరంగా వివాహాన్ని ఎలా చూశారో అర్థం చేసుకోవచ్చు. అనులోమ వివాహం అంటే ఉన్నత వర్ణానికి చెందిన పురుషుడు తనకంటే తక్కువ వర్ణానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకోవడం. దీన్ని అప్పటి సమాజం అనుమతించింది. కాని దీనికి వ్యతిరేకమైనది ప్రతిలోమ వివాహం అంటే తక్కువ వర్ణ పురుషుడు ఉన్నత వర్ణ స్త్రీని వివాహం చేసుకోవడం. దీన్ని మాత్రం సమాజం అంగీకరించేది కాదు. ఇది అప్పటి సామాజిక అంతరాలను మనకు స్పష్టంగా చూపిస్తుంది. మనం ఇప్పటిదాకా కుటుంబం, వివాహం గురించి చూశాం. ఇప్పుడు కొంచెం జూమౌట్ చేసి వీటన్నింటినీ కలిపి ఉంచే ఒక పెద్ద చట్రం గురించి అంటే బంధుత్వం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రాన్ని చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మధ్యలో వ్యక్తి, ఆ వ్యక్తి చుట్టూ కుటుంబం, ఆ కుటుంబం చుట్టూ విస్తృతమైన బంధుత్వ సమూహం ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఈ బంధుత్వం రక్త సంబంధం వల్లగాని, వివాహ సంబంధం వల్లగాని ఏర్పడుతుంది. మన వంశాన్ని ఎలా లెక్కిస్తారు? దీనికి ప్రధానంగా 2 పద్ధతులున్నాయి. వంశం, ఆస్తి, అధికారం లాంటివి తండ్రివైపు నుంచొస్తే దాన్ని పితృస్వామ్యం అంటాం.
అదే తల్లివైపు నుంచి సంక్రమిస్తే అది మాతృస్వామ్యం. మన భారతీయ సమాజంలో ఎక్కువగా ఏ పద్ధతి కనిపిస్తోంది? పితృస్వామ్యమే కదా? గోత్రమనే పదం మనం చాలాసార్లు వినే ఉంటాం. ఇది పితృస్వామ్య వంశానికి సంబంధించిందే. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే, ఒకే గోత్రానికి చెందినవాళ్లు, అన్నదమ్ముళ్ళు లేదా అక్కచెల్లెల్లాంటి వాళ్లు కాబట్టి వారి మధ్య వివాహ సంబంధాలు ఉండకూడదు అని చెప్పడం. దీన్నే మనం సాంకేతికంగా బహిర్వివాహ నియమం లేదా ఎగ్జోగమీ రూల్ అంటాం. సరే, ఇప్పుడిదాకా మనం నేర్చుకున్న అంశాలన్నింటినీ ఇప్పుడు ఒకచోట చేర్చి రివిజన్ చేద్దాం. ఇప్పుడు వరకు చూసిన భాగాలన్నీ ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూద్దాం. రెడీనా? మనం ఇప్పటివరకు చర్చించుకున్న విషయాలు అన్నింటికీ ఇది ఒక సారాంశం లాంటిది. పారిశ్రామికీకరణ, కొత్త చట్టాలు, ఈ శక్తులన్నీ కలిసి సాంప్రదాయ ఉమ్మడి కుటుంబాన్ని ఎలా విచ్ఛిన్నం చేశాయో, వివాహ వ్యవస్థలో మార్పులు తెచ్చాయో, చివరికి ఆధునిక కేంద్రక కుటుంబం ఎలా ఏర్పడిందో ఈ డయాగ్రామ్ మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఇప్పుడు ఆఖరిది, కానీ చాలా ముఖ్యమైనది. ఈ టాపిక్ నుంచి మంచి మార్కులు సాధించాలంటే కొంతమంది ముఖ్యమైన సామాజిక శాస్త్రవేత్తల పేర్లు, వాళ్లు చెప్పిన సిద్ధాంతాలు మనకు తెలిసి ఉండాలి. మరి ఆ కీలక వ్యక్తులు ఎవరు? ఇదిగోండి, ఇది మీ ఫైనల్ రివిజన్ లిస్ట్. మెకాయివర్ అనగానే కుటుంబ నిర్వచనం గుర్తుకు రావాలి, ఇరావతి కార్వే అనగానే ఉమ్మడి కుటుంబం గుర్తుకు రావాలి, అలాగే వంశం గురించి రివర్స్ అండ్ మోర్గాన్, పట్టణీకరణ ప్రభావం గురించి లూయిస్ బెర్త్. ఇలా ప్రతి ఒక్కరి పేరును వారి సిద్ధాంతంతో జతచేసి గుర్తుంచుకుంటే పరీక్షలో చాలా సులభంగా ఉంటుంది. దీంతో మన చర్చ ముగిసింది. గతాన్ని అర్థం చేసుకోవటం వర్తమానంలో వస్తున్న మార్పులను విశ్లేషించడానికి మనకు సహాయపడుతుంది. ఈ విశ్లేషణ మీ ప్రిపరేషన్కు బాగా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీ అందరికీ ఆల్ ది బెస్ట్.